యా మీరు చెప్పింది కరెక్టే సార్. వాడిని ఫాలో అయ్యాను. వాడు సూర్య కాదు, సూర్య బాయ్. ఈజ్ రన్నింగ్ ఏ గ్యాంగ్, వెరీ డేంజరస్. వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయినే ట్రాప్ చేశాడు. వాట్? ఎస్ సార్, షీఈ్ ఇన్ లవ్ విత్ హిమ్. వాడు ఎక్కడ ఉంటాం? నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. What the hell is happening here? Huh? మీరే కదా సార్ ఖాళీగా ఉండకుండా ఏదో పని చూసుకోమన్నారు. ఆఫీస్ ఓపెన్ చేశాను. సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇంప్రెసివ్, వెరీ ఇంప్రెసివ్. ఎవరు ఎవరు వీళ్ళందరూ? నా స్టాఫ్ సార్. స్టాఫ్? వీళ్ళందరూ లాస్ట్ టైం ఎన్కౌంటర్లో మిస్ అయిన వాళ్ళు. ఎనీ కమీన్ కుత్తేళ్ళందరినీ పొగేసి ఏం చేస్తున్నావు ఇక్కడ? ఓ ఐ టేక్. ముంబైలో ఉన్న పెద్ద పెద్దోళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, అడ్రస్లు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బిజినెస్ సార్. వాళ్ళంతా మా కస్టమర్స్. షట్ అప్! నాటకాలు ఆడుకు, స్ట్రైట్గా మాట్లాడు. మీరు తట్టుకుంటానంటే స్ట్రైట్గా మాట్లాడతాను సార్. మీ దయ వల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్. గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు. ముంబైలో బాయ్ అనేవాడిని లేకుండా చేసి పారేశారు సార్. ఇండియా దిక్కులేంది అయిపోయింది. ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు? ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు? కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్. మీ పోలీసులు, మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది. అలాంటి మాఫియాని తొక్కేస్తారు సార్. ఏం చేసింది సార్ మాఫియా? మేమన్నా పబ్లిక్ని చంపేస్తున్నాం, రోడ్డు మీద పడి రేపులను చేస్తున్నాం? లేదే. ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున్న బడా బడా సాల్తీలతో ఆడుకుంటాం సార్. ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఏంటి సార్? సార్ ఆకలేస్తుందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్. అదే 1000 రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కారిపోతుంది సార్. అరగంటలో ₹1,00,00,000 వస్తాయి. నేను వచ్చింది అందుకే సార్. ये मुंबई शहर को करवाने आया हूं. I believe in war, not in morality. సార్ యుద్ధం చేతగా ఉన్నోడే ధర్మం గురించి మాట్లాడతారు సార్. సార్ ఒక కుక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే, అడిగితే తంతాను అంటే ఇమ్మోర్లా కాదా సార్? అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎంతవరకు వెళ్తే అంతా నాదే, ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్టే అశ్వమేధ యాగం సార్. దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం. ఇప్పుడు నేను చేసేది అదే సార్. మళ్ళీ ముంబై మాఫియాతో కలకలలాడుద్ది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. మీరు నరకలేదు సార్. 100 రూల్స్ అడ్డొస్తాయి మీకు. మీ కన్న కూతురు గుర్తొస్తుంది సార్. పాపం ఆ పిచ్చిది నాతో లవ్లో. ముంబైలో నాకు మీరే మొగుడని తెలిసే దాన్ని పడేశాను సార్. నన్ను ఏం చేయకండి సార్. పాపం చిత్ర తట్టుకోలేదు, చచ్చిపోద్ది. రండి సార్. నన్ను లోపలేయడానికి మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్. ఒకవేళ 8 అని ట్రై చేసినా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి. నా వెనక ఎవరెవరు ఉన్నారో మీకు తెలియదు సార్. వాళ్ళందరికీ నేను కావాలి సార్. మీ ఒక్కళ్ళే నా మీద కోపంగా ఉన్నారు. హలో చిత్ర, ఒక్క నిమిషం ప్లీజ్ సార్. నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయకండి. మళ్ళీ దయానాయకని దింపకండి సార్. థ్యాంక్ యూ సార్. వీడి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఎన్ని వీలైతే అన్ని కేసులు పెట్టండి. వీడి బయటికి రాకూడదు మళ్ళీ. హలో చెప్పమ్మా.
సారీ నాన్న, నేను అనవసరంగా వాడిని లవ్ చేశాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. అలాంటి వాడు నాకు తెలియదు నాన్న. ఇట్స్ ఓకే మా, బాధపడకు. లైఫ్లో ఒక్కొక్కసారి ఇలాంటి వెదవులు తగులుతుంటారు, మనం ఏం చేయలేం. చిత్ర 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 వాట్స్ హ్యాపెనింగ్? చిత్ర చిత్ర వాట్స్ హ్యాపెనింగ్ దేర్? ఏయ్, ఎవరది? చిత్రం తీసుకునేది మావాడు. ఇప్పుడు దాకా మీరు కూర్చొని కష్టపడి రాసిన కాగితాలన్నీ చించేయండి. ఒక చిన్న కేసు ఫైల్ చేయండి. ఎలా ఉండాలంటే 1 డేలో బెయిల్ వచ్చేయాలి. బెయిల్ రేపు వచ్చిందంటే ఎల్లుండి చిత్ర వచ్చేస్తుంది. అలా కాదు, చిత్ర ఇవ్వాలే కావాలనుకుంటే ఒక చిన్న ట్రాఫిక్ కేసు ఫైల్ చేయండి. ఏ రాంగ్ రూట్ అనో, ఏ ఓవర్ స్పీడ్ అనో. నా కూతుర్నే కిడ్నాప్ చేస్తావా? ముంబైని బాగు చేద్దామని కలగన్నాన్రా. నువ్వు వచ్చి నా కళను నాశనం చేస్తున్నావురా. సార్, ఇక్కడ ముంబైలో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కళ ఉంటుంది సార్. మీ కళ నాకు నచ్చదు, నా కళ మీకు నచ్చదు. అందుకే ప్రపంచం కోసం ఎవడు కళ కన్నా అది కలగానే ఉండిపోయింది సార్. మీకోసం కలకనండి, మీ కూతురు కోసం కలకనండి. పాప అది అక్కడ ఏడుస్తూ ఉంటుంది సార్. అది ఏడిస్తే మీకు నచ్చదు, నాకు నచ్చదు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ మీ, హౌ డేర్ యు? దయచేసి నా మాట వినండి సార్. మ్యాటర్ నీకు సీరియస్ చేయొచ్చు సార్, ప్లీజ్. అవును సార్, సీరియస్ చేయకండి. మీ నాన్న చాలా మంచోడు, నన్ను వదిలేశాడు. అసలు నువ్వు మనిషివేనా? మానవత్వం అనేది ఉందా నీకు? జాలి, దయ, కరుణ ఇలాంటి ఏమైనా తెలుసా నీకు? మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం. ఒక పులి లేడీని వెంటాడుతూ ఉంటుంది. ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడీ తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు. లేడీ తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు, టీవీ కట్టేస్తారు, కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు. వీళ్ళకి ఆ కోడి మీద కానీ లేడీ మీద కానీ జాలి ఉండదు. ఆ పులంటే కోపం, జాలి, కరుణ అని కబుర్లు చెప్తారు. మనుషులు కదా, అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు. చల్, ఇంటికి పోదాం పద. మీ నాన్న అక్కడ ఏడుస్తూ ఉంటాడు. ఎండ్ ఆఫ్ ద షో నేను చెప్పేది ఒకటే, ఐ లవ్ యూ. कहाँ जाएगा बे तू? अब कहाँ जाएगा बोल, कहाँ जाएगा? सारा भी इशारा कर दिया, साले को यही ठोक देता हूँ. అలా ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తే మీకు నాకు తేడా ఉండదు సార్. అసలు మీరు మనుషులేనా? మానవత్వం లేదా? జాలి, దయ, కరుణ ఏం లేవు. అని నీ మీద చాలేంట్రా సార్? మీరు ఊరు రెండు వాడిని ఇప్పుడే వేసేస్తా. ఇక్కడ భరత్ ఎవరమ్మా? నేనే. మీ మదర్ టెంపుల్కి వెళ్ళారు కదా, ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు, మా దగ్గరే ఉంది. నేను వెళ్ళాక ఆవిడ తిరిగి వస్తాను. ప్లీజ్ 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 ఇరిటేట్ అవ్వకండి. మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, సెంటిమెంట్స్ ఉన్నాయి, అందరూ చదువుకున్నారు, కూల్గా ఉండండి. డిపార్ట్మెంట్ నేను అగేన్స్ట్ కాదు సార్, దయచేసి నా మీద కక్ష కట్టకండి. హ్యాపీ సార్? ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్. మీ కూతురు నిజంగానే ప్రేమించాను, తనంటే నాకు ప్రాణం సార్. తన కోసం ఏమైనా చేస్తాను. తను నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? అన్నీ ఆపేస్తాను. అది జరగని పని. నాన్న, 1 minute. 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 1 minute
అయితే మీ కళ కోసం మీరేం చేయరు. చిత్ర, నేను నీకు కావాలా వద్దా? ఐ హేట్ యు. మళ్ళీ చెప్పు. ఐ హేట్ యు. అయితే నా పని నేను చేసుకోవచ్చు. మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. సార్, ఇప్పుడు చెప్తున్నా, మాఫియాని లీగల్ చేసేస్తాను. మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ అండ్ రేంజ్కి వెళ్తాను. అప్పుడు వచ్చి చిత్రం తీసుకెళ్తాను, ఇష్టం ఉన్నా లేకపోయినా. మీ కొత్త సిఐ ఎక్కడ చెప్పు. పోలీస్ అంటే పెద్ద హీరో అనుకున్నావురా? మేము ఊళ్ళో లేనప్పుడు హీరోయిజం చూపించడం కాదురా. ఇప్పుడు జాంకాయ మొక్కల మీద మోతెట్టే డస్ట్ పడు. సార్ వాచ్ తీశారంటే మ్యాచ్ మొదలైనట్టే. నువ్వేసావు. మీరేంట్రా వద్దాం వద్దా అన్నట్టు చూస్తున్నారు? పోతుల్లా మేపుతున్నాడు, ఆడు రాకపోతే ఫీల్ అవుతాడు. వచ్చండి. ఇవన్నీ చూస్తే కంగారు వచ్చేద్ది. మంచో చెడో కళ్ళు మూసుకొని దూకేయాలరా. నేను వచ్చిందే మీ అన్నయ్యని తొంగోబెట్టేయటానికి రా. వెళ్ళి ఆడితో చెప్పు, అన్నయ్య సిఐ గారు వచ్చింది సంపంగి కోసం, ఫిరంగి కోసం, బొచ్చ కోసం, భోషానం కోసం కాదంట, నీకోసమే వెయిటింగ్ అంట. నీ చిల్లర బిజినెస్ సీజ్ చేయటమే కాదు, రేపొచ్చి నీ డ్రీమ్ ప్రాజెక్ట్ డోర్లు మూసేసి నీ కిస్సా కలాస్ చేసేస్తాడంట. ఆయన ఎవ్వడు ఆపలేడంట. నీకు చేతనైతే ట్రై చేసుకోమని. వీడు మనల్ని కుక్కలను కొట్టినట్టు కొట్టి కూలీలు చేశాడు. సిఏ గారు అన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాడు. దేవుడు ఉన్నాడు. వస్తాడు. అదిగో మాటలోనే వచ్చారు. సారికి 100 ఏళ్ళు. ఆయనకి సెంచరీ, ఇలాగ మార్చురీ. ఏం తీరిగ్గా కూర్చొని కూనరాగాలు తీస్తున్నావు? దుకాణం సర్దేమని చెప్పని చెప్పలేదు ఈడు. ఆళ్లని ఎదవల్ని చేసి చిల్లర బిజినెస్లు సీజ్ చేసినంత ఈజీ కాదు నా డ్రీమ్ ప్రాజెక్ట్ ని టచ్ చేయడం. రే, ఈ ప్రాజెక్ట్ కి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇచ్చింది, ఎనర్జీ కమిషన్ లైసెన్స్ ఇచ్చింది, ఫారెస్ట్ అథారిటీ పర్మిషన్ ఇచ్చింది, హెల్త్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇచ్చింది. అలాంటి ఈ ప్రాజెక్ట్ ని ఎలా ఆపగలవు? నేనెప్పుడూ రాసుకున్న పద్యం నీకు చెప్పాలనిపిస్తోంది. నన్ను రాళ్లతో కొట్టకు, పట్టుకొని ఇల్లు కట్టేసుకుంటా. నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకు,
ఇంటికి దీపం చేసేసుకుంటా. నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని చూడకు. చేరాల్సిన చోటు త్వరగా చేరిపోతా. దయచేసి చెప్తున్నాను, నన్ను చంపాలని విషం పెట్టకు. మింగి నీలకంటున్నైపోతా. సింపుల్. విషాలు విస్కీలు ఎందుకు గానీ ఒరే అబ్బాయి ఓ పాలు డ్రామా. ఆడు ఫారెన్ టూర్ కోఆర్డినేటర్ కాదు, అండర్ కవర్ కాపు. నేను ఇక్కడ ల్యాండ్ అవటానికి ముందే ఈయన అక్కడ ప్లాన్ చేశాను. నువ్వు ఆ డిపార్ట్మెంట్లని ఎలా మేనేజ్ చేసావో, ఎలా మసాజులు చేయించావో మొత్తం రికార్డ్ చేసాడు. దాన్ని బేస్ చేసి కోర్టులో కేసెస్ స్టే తెచ్చాం. నువ్వు నా తమ్ముడిని కొట్టావు, నా డ్రీమ్ ప్రాజెక్ట్ ని టచ్ చేసావు. ఇక నువ్వు బతకూడదు. రే, వీడిని ముక్క ముక్కలుగా నరికే. ఆకులకి గద్దలకి వేసేయాలా? అప్డేట్ అవ్వండిరా. నన్ను ముక్క ముక్కల కింద నరకటం కాదు, ముట్టుకుంటే మగాడే. ట్రై చేయండి. సిఐ గారు ఫైట్ లో స్కీమ్ కూడా పెట్టారు. ముట్టుకోకుండా ఎలా కొడతారబ్బా? చూద్దాం అబ్బా. ఏం ఐడియా రా సిఐ గారికి? స్కీమ్ మీద నిలబడి టచ్ చేయకుండానే పిచ్చ కొట్టి చెత్త అంతా క్లియర్ చేసి బోర్డులు తగిలించండి. వెళ్ళండి. మిస్టర్ దామోదర్, ఈ ప్రాజెక్ట్ మూసేమని కోర్టు ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఇదిగో దామోదరు, నేను చెప్పినట్టు వచ్చి నీ డ్రీమ్ ప్రాజెక్ట్ మూసాను. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ నువ్వే, నిన్ను మూసేస్తాను. రెడీగా ఉండు. నువ్వేంటి ఎలా ఊగిపోతున్నావు? వేస్తావా? విత్ యువర్ పర్మిషన్ సార్. వేసి. నువ్వు పోయిటరీ చెప్తే ఊ కొట్టాను కానీ ఫాలోవర్ అనుకుంటున్నావే. పోలీస్ ఒకడు ఆయన ఛాలెంజ్ చేసిన వాడికే రిస్క్, ఒకడి మీద ఆయన ఛాలెంజ్ చేసిన వాడికే రిస్క్. అక్కడ ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, కన్సిడరేషన్స్ ఉండవు, రికమెండేషన్స్ ఉండవు. ఓన్లీ ఎలిమినేషన్. నరకం 4 మూలలో చూపించేస్తాడు. రౌడీ అయినా, కేడీ అయినా, టెర్రరిస్ట్ అయినా, ఫ్యాక్షనిస్ట్ అయినా ఆయన కాన్సన్ట్రేట్ చేయనంత వరకే. వన్స్ హి కాన్సన్ట్రేట్స్, కౌంట్ డౌన్ బిగిన్స్. చంద్రశేఖర్, నువ్వు సినిమాలు చూస్తావా? అల్లిపోయాడు. అదో వెళ్ళిపోతాం పదా.